సిటీ న్యూస్కు స్వాగతం. అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అవనిగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అవనిగడ్డ అసెంబ్లీ సీటు ఎవరికనే విషయంలో గత కొద్ది కాలంగా ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు సింహాద్రి చంద్రశేఖర్ని వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా సింహాద్రి చంద్రశేఖర్ను ప్రకటించడం పట్ల దివిసీమలో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి. దేశంలోనే పేరెన్నిక గల ప్రముఖ క్యాన్సర్ వైద్యునిగా చంద్రశేఖర్కు మంచి పేరుంది. ఆయన తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు 1985 నుంచి 1999 మధ్య 3 పర్యాయాలు వరుసగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొంది దేవాదాయ, ధర్మాదాయ, వాణిజ్య పనుల శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ను గతంలో రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ పార్టీలు ప్రయత్నించినప్పటికీ ఆయన సుముఖత చూపలేదు. హైదరాబాదులో ఉంటున్నప్పటికీ దివిసీమతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రాంతానికి చెందిన వారెవరైనా చికిత్స కోసం వెళితే ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో పాటు చికిత్స అందించిన పేరుంది ఆయనకు. సర్జికల్ ఆంకాలజిస్టుగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖర్ 1978 నుంచి 1983 మధ్య గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎంఎస్, 1988లో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంసీహెచ్ పూర్తి చేశారు. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీలలో ఆయన సభ్యులుగా కొనసాగుతున్నారు. సెంటినెల్ నోడ్ బయాప్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, హెడ్ అండ్ నెక్ ట్యూమర్, క్యాన్సర్ సర్జరీల్లో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్కు దేశంలోనే గొప్ప వైద్యునిగా పేరుంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో సౌమ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. దివంగత సింహాద్రి సత్యనారాయణరావు రాజకీయ వారసుడిగా సింహాద్రి చంద్రశేఖర్ రాజకీయాల్లోకి రావడం పట్ల దివిసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఎమ్మెల్యే పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను టీడీపీ నాయకులు ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పేర్ని నానికి పేదలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నిర్మించిన 6,000కు పైగా టిడ్కో గృహాలను అధికారంలోకి వచ్చి 4.5 లబ్ధిదారులకు అందచేయలేకపోయారని వారు విమర్శించారు. కొమ్మరిగూడెం, గుమ్మటాల చెరువు అంశాలలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విమర్శించే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, కాసాని భాగ్యారావు, బొడ్డు శ్రీను, అచ్చం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందే పేర్ని నాని గారికి పేదవాళ్ళు గుర్తుకొస్తారనుకుంటా. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎలక్షన్ దాదాపు 3 సార్లు నువ్వు ఎమ్మెల్యేగా చేసావు. ఆ రోజు గుర్తుకు రాలా నీకు, ఈరోజు కొత్తగా గుర్తుకొచ్చింది. దాన్ని పేదవాళ్ళకి స్థలం ఇస్తామని చెప్పి దాన్ని కొల్లు రవీంద్ర గారు అడ్డుపడుతున్నాడు. ఏం చెప్పాడో, కొల్లు రవీంద్ర గారు ఏనాడు కూడా అడ్డుపడే వ్యక్తి కాదు. నువ్వు దాదాపు 5 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గురకల్పన 6,500 ఇళ్ళు కడితేనే నువ్వు ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు వాళ్ళ కొల్లు రవీంద్ర గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే, పేదవాళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉందండి. దయచేసి నీ గురించి మచిలీపట్నం ప్రజలందరికీ తెలిసింది. వాళ్ళ కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే ఇటు గుమ్మడాల చెరువు గతంలో కొల్లు రవీంద్ర గారు ఉన్నప్పుడు దాన్ని ఆక్రమణలు చేస్తుంటే, దాని గతంలో ఎప్పటి నుంచో ఆక్రమణలు జరుగుతున్నాయి. మేము వచ్చాక ఆక్రమణలు జరుగుతుంది, దాన్ని ఆపేసి దాన్ని అక్కడ ఏదన్నా మంచి హాస్పిటల్ ఏదన్నా కట్టాలి, కమ్యూనిటీ మన హెల్పింగ్ దానికి కానీ, లేదంటే అక్కడ పార్కు కానీ అలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఆ రోజు అట్లా అడ్డు పెడతాం జరిగింది. దాన్ని ఇవాళ ఎలక్షన్ ముందు నీ అన్యాయాలకు కట్టబెడతానికి ఇళ్ల పట్టాలు వేసినావు. మరి అందరూ కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద ఏదో బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తామంటున్నాడు. నువ్వు ఆల్రెడీ బురదలో కూరుకుపోయావు. ఆ బురద వదిలించుకుంటానికి నీ కుమారుడిని మచిలీపట్నంలో శాసనసభ్యుడిగా పెడతా ఉన్నావు. బందర ప్రజలందరికీ తెలుసు. కుమ్మరుల సోదరులకి ఆయన అండగా ఉంటాడంట. ఎంతకాలం నుంచి అండగా ఉంటున్నాడండి ఆయన? ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నారు? ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు? మొన్న టర్మ్లో మంత్రి చేశారు. 4.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పేదవాళ్ళ మీద ఈయనకి ప్రేమ పడతామన్నది. కొల్లు రవీంద్ర గారు పేదవాళ్ళందరికీ కూడా ఉండటానికి ఇల్లు లేదని G+3 ఇళ్ళు 6,400 ఇళ్ళు కడితే
పేదవాళ్ళకి ఇల్లు పంపిణీ చేయడం చేతగానటువంటి ఈ పేర్ని నాని ఇప్పుడు కొత్తగా G+3 ఇళ్ళు కట్టుకున్నటువంటి పేదవాళ్ళంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పంచుతామన్నాడంట. మన బందరు శాసనసభ్యులు పేర్ని నాని గారు గుండాల చెరువు గురించి ఏదో మాట్లాడుతున్నారు. గతంలో అది ఒక డంపింగ్ యార్డు. అది ఆ డంపింగ్ యార్డ్ని మరి తొలగించి ఒక 4 వార్డులకు కలిపిన ఒక శ్మశాన వాడిగా అక్కడ ఏర్పడి ఉండటం ఎప్పటి నుంచో ఉన్నది. ఆ శ్మశానానికి దారి లేక మన ఉలింగపాలెం నుంచి ఒకటే దారి అయిందని చెప్పేసి ఇటు నరసింహ గుడి పక్క నుంచి ఇంకో దారి ఏర్పరిచి బాట వేయటం చేసాము. ఆ తర్వాత ఆ బాట వేసిన తర్వాత సైడ్నున్న ఎవరో అన్యాకృతంగా ఆక్రమించుకుంటే కొంతమంది ఎవరైతే ఆ డంపింగ్ ఉందో ఆ డంపింగ్ని తొలగించుకుని ఎంత ఖర్చు అయితే అంత వాళ్ళు బాగు చేసినారే తప్ప ఎవరికి ₹1 ఇచ్చింది లేదు. ఎవరు షెడ్లు వేసుకుని ఎవరు గుడిసెలు వేసుకున్నాయి గుడిసెలనే పడగొట్టారు తప్ప ఇలా ఆక్రమణ చేసుకుని ఎవరు కూడా ఇచ్చేయలేదు. మరి ఇవాళ వీళ్ళు ఇది గుడిసెలా లేదంటే షెడ్లా అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఎవరికాలిగా ఆక్రమణ చేసుకుని మరి దాన్ని ఒక బేరగాళ్ళలాగా బేరాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. మరి దీన్ని మేమందరం కూడా ఖండించి కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందజేయడం జరిగింది. మాజీ మంత్రి శాసనసభ్యులు పేర్ని నానిపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించారు. మాజీ మంత్రి శాసనసభ్యుడు పేర్ని నానిపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ నాయకులకు ఓట్ల కోసం పేదలు కావాలని, ఎన్నికలయ్యాక పేదలతో టీడీపీ నాయకులకు అవసరం లేదన్నారు. గత 4.5 ఏళ్ల కాలంలో కనపడని టీడీపీ నాయకులు ఎన్నికలు సమీపిస్తున్నందున ఎమ్మెల్యే పేర్ని నానిపై బురద జల్లి లబ్ధి పొందుదామని చూస్తున్నారని వారు ఆరోపించారు. టిడ్కో గృహాల కేటాయింపులో లబ్ధిదారులను మోసం చేసింది టీడీపీ నాయకులే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైసీపీ నాయకులు పల్లి శేఖర్, యు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆక్రమణదారులు గతంలో ఉన్న కొల్లు రవీంద్ర గారు, మా వార్డులో 42వ వార్డులో ఉన్న మనుషులు, 43లో ఉన్న మనుషులు 41వ వార్డుకు వచ్చి మీ భవిష్యత్తుకి మాది గ్యారెంటీ అని చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు అంటించి పేదవాడిని కాపాడతామని చెప్పి కుమ్మరగూడెంలో ఒక మాట, కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి ఆ పాకలు వేయడానికి వెళ్ళలేదు, కుమ్మర్లు మట్టి పీచుకోవడానికి వెళ్ళలేదు, కుమ్మర్ల స్థలాలు తీసేయమని చెప్పి ప్రచారం చేయటం, నా మీద పోటీ చేసిన ఆయన నాకు చుట్టుపక్కల ఉన్న ప్రత్యర్థులందరూ కలిసి కుమ్మరగూడెనికి వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పడం. తర్వాత ఏం చెప్తున్నారంటే పేపర్లో టీవీల్లో కుమ్మరగూడెంలో ఇవ్వడానికి వెళ్ళలేదు, కుమ్మరగూడెం వాసులు కుమ్మరగూడెం ఒక కుమ్మర్లు ఓట్లయితే కావాలి వాళ్ళకి తప్ప వాళ్ళకి ఇంకో ఏజెండా లేదు. అక్కడ ఏ చేస్తున్నారు, పేదవాడు బతుకుతున్నాడు, పేదవాడు గుడిసెలు వేసుకొని ఉంటున్నాడు, అది మాకు రావాల్సిన సొమ్ము అని చెప్పి వాళ్ళు ఉక్రోషం పొంది ఇప్పుడు ఓట్లు కావాలనుకునేటప్పుడు కుమ్మరగూడెం వాసులు కావాలి, కుమ్మరగూడెం వాళ్ళకి కావాలి, ఇప్పుడు మాత్రం వాళ్ళు ఇల్లు వేసుకోకూడదు. ఉంటున్నటువంటి కుమ్మర్లని వ్యాపారాలు కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ ఉండటానికి కుదరదు, మీరు ఇక్కడ చేయడం కుదరదు, ఇది ప్రభుత్వ స్థలం, మీరు ఇంకెన్నాళ్ళు ఈ భూమిని అనుభవిస్తారు, మీరు ఇంకెన్నాళ్ళు దీంట్లో ఉంటారు అని చెప్పి ఆ రోజు ఖాళీ చేయించడానికి చూసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? మీరు కాదా? ఈ రోజున స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని గారు ఆ రోజు మాకు ఇచ్చారు మాట, మీ స్థలాలని ఒక పరిష్కారం చూపే మార్గంగా నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పి ఈ రోజుకి కూడా ప్రయత్నిస్తున్నారు. పేదవాళ్లతో కలిసి పోరాటం చేస్తున్నారు. పేదవాళ్ళందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి వేసుకుంటుంటే పేదవారు ఒక్కొక్కరుగా వేసుకుంటుంటే మీరు అడ్డం పడుతున్నారు. మీరు అంటారు 6400 మంది పేదలకు ఇల్లు ఇస్తే ఇంతవరకు G+3 ఇవ్వలేదని. అసలు అక్కడ వాస్తవం ఏంటో తెలుసా? 4176 యూనిట్లకి 7,64,44,000 ప్రజల దగ్గర డబ్బుల రూపాన డీడీల రూపాన వసూలు చేశారు. ఆ G+3లో కొంతమందికి 360 స్క్వేర్ ఫీట్స్ 50,000 కట్టాలని చెప్పి 25,000 తీసుకొని 500 రూపాయలు వాళ్ళ పేరుని డీడీలు కట్టి 300 స్క్వేర్ ఫీట్స్ మీటర్లు ఇచ్చారు. మరి ఇటువంటి మోసం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే 4,176 యూనిట్లు 87 బ్లాకులు అని చెప్పారు. 48 బ్లాకులకి బేసిక్ దగ్గర
గోతలు తీసి ఇగో మీకు ఇల్లు ఇచ్చేస్తున్నాం, అగో గాలిలో వస్తుంది మీకు 3వ ఫ్లాటు, ఇదిగో ఈ గాలిలో ఉంది 2వ ఫ్లాట్ అని చెప్పి మోసం చేసింది మీరు కాదా? కావాలంటే అప్పుడు ఫోటోలు కూడా మేము చూపిస్తాం. మీరు ఎలక్షన్ నాటికి G+3 ఏవైతే కట్టారో ఫోటోలు చూపిస్తాం, ఇవాళ జరుగుతున్న ఫోటోలు చూపిస్తాం. మీకు దమ్ముందా? మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రాగలరా? అలాగే మీరు అన్యాయం చేసిన 2000 పైన మంది G+3 ఇస్తామని మీరు అన్యాయం చేసిన వాళ్ళకి, పేదలకి మరి పేర్ని నాని గారు జగనన్న లేఅవుట్లో సెంటు స్థలం ఇచ్చి పేదలని ఆదుకున్నది మరి పేర్ని నాని గారు కాదా? మీ కళ్ళు లేవా, చూడట్లేదా, చెవులుండి వినబట్లేదా? అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ను మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబుని మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దివిసీమలో సంబరాలు చేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో 20,725 ఓట్ల మెజారిటీతో సింహాద్రి రమేష్ బాబు రికార్డు స్థాయి విజయం సాధించారు. ఎన్నికైన నాటి నుంచి గ్రామాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ఏ సమస్య ఎదురైనా ముందున్నారు. వరదలు, తుఫానులు, విపత్తులతో పాటు కరోనా సమయంలో ఆయన ప్రజల మధ్యనే తిరిగి ధైర్యం చెప్పారు. అవనిగడ్డలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయించి ఆక్సిజన్ కొరత లేకుండా చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 22A నిషేధిత భూముల క్రింద ఉన్న 16,000 ఎకరాలకు విముక్తి కల్పించడంలో సింహాద్రి రమేష్ బాబు ఎంతో కృషి చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో ముందుగా పూర్తి చేయడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కష్టపడి పనిచేసిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకి ప్రమోషన్ ఇచ్చి మచిలీపట్నం పార్లమెంటుకు పంపించడం పట్ల నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెడన నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పెడన వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. పెడన నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఏలూరులో జరిగే సిద్ధం కార్యక్రమం విజయవంతం చేసేందుకు 8 మరియు 2 సచివాలయాల పరిధిలో జరిగిన సభలో పాల్గొన్న రాము మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపించి తన తండ్రి రాంప్రసాద్ కళ నెరవేర్చి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా పాలనను అందిస్తున్నారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే జగన్ను ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పరితపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని రాము కోరారు. గత ప్రభుత్వాల పాలనకు ఈ పాలనకు వ్యత్యాసం చూసి ఓటు వేసి జగన్ను ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, పిచ్చుక సతీష్, కొసనం అరుణకుమారి, మాజీ ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి తదితరులు పాల్గొన్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఇద్దరు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్న పరిస్థితి. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి కళ ఏదైతే ఉందో గ్రామ స్వరాజ్యం, ఆ దిశగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దాదాపు 2 లక్షలు శాశ్వత ఉద్యోగాలు ఉపాధి కల్పించి, అలాగే 2 లక్షల వరకు కూడా వాలంటీర్లు నియమించి ప్రతి 50 ఏళ్ళకు కూడా వాళ్ళు సేవలు అందిస్తూ గ్రామ స్వరాజ్యం కలగా ఉండకుండా దాన్ని సాకారం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రచన ఏదైతే ఉందో మనం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుచుకుంటూ ఉన్నామో, ఆయన పొందుపరిచిన సమాజంలో అందరికి కూడా సమాన అవకాశాలు రావాలి అని ఏదైతే ఆయన ఉద్దేశంతో రాజ్యాంగం రూపొందించబడిందో దానికి అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేక అవకాశాలు కల్పిస్తూ విద్య, వైద్యం, ఆరోగ్యం. మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ సభని నిండుగా ఎప్పుడు కూడా మీరు అందరూ ఆశీర్వదించి వైఎస్ఆర్ పార్టీకి అండగా నిలబడటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 2 విషయాలు మాట్లాడదామని వచ్చాం. మొట్టమొదటిగా పెడన్ నియోజకవర్గానికి గతంలో జోగి రమేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని పరిస్థితుల వల్ల పెనమలూరుకి పంపించి మన ఉప్పాల రాంప్రసాద్ గారు అబ్బాయి, మీ అందరికీ రాంప్రసాద్ గారు తెలుసు, అలాగే మన ఉప్పాల రాము గారు,
రాము గారు అంటే ఆయన భార్య జిల్లా పరిషత్ చైర్మన్, యువకుడు, చిన్న వయసులోనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సత్తా కలిగిన నాయకులు, ప్రజాసేవ బాగా చేస్తారని చెప్పి అమ్మాయికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇవ్వటం, అలాగే ఈ నియోజకవర్గం అట్టడుగు స్థాయిలో ఉంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరితో పాటు కొందరు కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నారన్న వార్తను వైసీపీ నాయకులు ఖండించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరితో పాటు కొందరు కార్పొరేటర్లు పార్టీని వీడుతున్నారన్న ప్రచారాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి త్వరలో జనసేనలో చేరి మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం నగరపాలక సంస్థలో అధికార వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడి బాలశౌరి వర్గంలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వైసీపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నగర మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మతో సహా నగరపాలక సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లంతా ముక్త కంఠంతో తాము వైసీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాలశౌరి గారితో పాటు మచిలీపట్నంలో కార్పొరేటర్లు ఒక 24 మంది 25 మంది వెళ్ళిపోతున్నట్టుగా ఈ పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయాలు, దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఈ రోజున ఈ పచ్చపత్రికలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ ఇన్ఛార్జీలు కానివ్వండి, గత 25-30 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్న, అధికారం లేకపోయినా పేర్ని కుటుంబానికి, పేర్ని కృష్ణమూర్తి గారికి, తర్వాత వాళ్ళ తనయుడు అయినటువంటి పేర్ని నాని గారికి, తర్వాత ఈ రోజున పేర్ని కిట్టుబాబు గారు నాయకత్వంలో ఈ రోజున పని చేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్స్ మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి దుష్ట ప్రచారం అయితే ఒకటి వేయటం జరిగింది. మాకు ఊహ తెలిసి మేము రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా మేము పేర్ని కుటుంబంతోనే ఉన్నాము. పేర్ని నాని గారు బ్రాండెడ్గా మేము ఎంచుకున్నాము. మా మంచి అయినా చెడైనా ఆయన కుటుంబంతోనే మా జర్నీ అంతా. మా కార్పొరేటర్స్ ఎవరో కూడా ఆయన మాటకే ఎదురు చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మేము మా ఇంటి పెద్దగా ఆయన అయితే మేము ఎప్పుడు కూడా భావిస్తాము. మా నాని గారిని కాదని మేము ఎవరం కూడా వెళ్ళాం. మా చిన్న ఏమన్నా చిన్ని అలకలు వచ్చినా కూడా మాలో మేమే సర్దుకుంటాము. మా నాన్నగారు మమ్మల్ని ఎవరిని కూడా వదులుకోరు. ఒక కన్న తండ్రిగా మమ్మల్ని కన్న బిడ్డలాగా ఆయన మా అందరిని ఇప్పటికీ ఒక తాటి మీద నడిపిస్తాం జరిగింది. బాలశౌరి వెనక వెళ్ళిపోతుందని చెప్పి ఈ 45 మందిలో 25 మంది వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా పేరు నానిని, ఈ వైఎస్ఆర్ పార్టీని వదిలి వెళ్ళే కార్పొరేటర్ ఎవరూ లేరు. 45 మంది కార్పొరేటర్లో 20 మంది 25 మంది వెళ్ళిపోతున్నారని రాశారు. ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా రాజకీయం చేస్తున్నామంటే అది ఆయన పెట్టిన భిక్ష. అలాగే ఆ కుటుంబ సభ్యులు కానీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు మేము ఉన్నాం. ఆ కుటుంబాల నుంచి ఎవరు విడదీయలేరు. ఇది మాది విడదీయరాని సంబంధం. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, పేరు నాని గారు కూడా, పేరుని కిట్టుతో కూడా కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.